మన దేశ పౌరురాలైన జ్యోతి మల్హోత్రా ఎందుకు ఇంతటి ఒక పాపానికి తను పాల్పడిందని చెప్తాను. స్వప్న గారు, ఒక 100 మంది ఒక కుటుంబంలో ఉంటే ఒకళ్ళు ఇద్దరు తేడాగా పడతారు. అవును, మైండ్ సెట్టే తేడా ఉంటుంది. అలాగే సోషల్ మీడియా అనే ఒక వేదికని ఉపయోగించుకొని ప్లాట్ఫామ్ని మంచి విషయాల మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళని గుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. అదే సోషల్ మీడియాని ప్లాట్ఫామ్గా చేసుకొని చెడును విస్తరింపజేస్తే ఆబ్వియస్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ హ్యావ్ బికమ్ ఇన్ఫార్మర్స్ అనేది ఇప్పుడు మనకి తెలిసింది. నౌ ఫ్రమ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆఫ్ ఎ గుడ్ థాట్స్ ఆర్ గుడ్ లీడర్షిప్ ఆర్ గుడ్ థింగ్స్, మంచి జరిగేవి, ఆహ్లాదకరమైనవి, వీటిని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సింది పోయి చెడు విషయాలని, భారతదేశ అంతర్గత భద్రతా రహస్యాలని, సింబాలిక్ అండ్ సాఫ్ట్ అని 2 ఉంటాయి టార్గెట్స్. అవునవును. ఈ సింబాలిక్ కట్టడాలు, చారిత్రక కట్టడాలు అవనివ్వండి, వైటల్ ఇన్స్టలేషన్స్ అవనివ్వండి, జాతి యొక్క ఔన్నత్యానికి అభివృద్ధికి పాటుపడే వైటల్ ఇన్స్టలేషన్స్ని అన్నెసెసరీగా షూట్ చేసి, అన్నెసెసరీగా కాకుండా అన్నెసెసరీగా షూట్ చేయటం తప్పు. చాలా ఫోకస్డ్గా దాన్ని పాకిస్తానీ హైకమిషన్ ఇన్ న్యూఢిల్లీలో పనిచేస్తున్న ఒక పాకిస్తానీ ఆఫీసర్, డానిష్ అతని పేరు, అతనితో రిలేషన్స్ ఏర్పాటు చేసుకొని అతని యొక్క కోఆపరేషన్తో పాకిస్తాన్ 2 సార్లు వెళ్ళొచ్చి ఆ మీద వచ్చిన ఇవన్నీ, దీస్ ఆర్ ది ఎలిగేషన్స్. రైట్ నౌ దే ఆర్ ట్రైంగ్ టు ప్రూవ్ ద లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఆఫ్ ఇండియా. రైట్, వాళ్ళు ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తారు. అసలు ఎలా పట్టుకుని ఉంటారు జ్యోతి మల్హోత్రా అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ని? ఎలా పట్టుకున్నారు? చెప్తానండి. ఇంటెలిజెన్స్ ఒక 5 రకాలు ఉంటాయండి. హ్యూమన్ ఇంటెలిజెన్స్, మనిషి రూపంలో ఉన్న ఇంటెలిజెన్స్, మనుషుల ద్వారా వచ్చే ఇంటెలిజెన్స్, టెక్నికల్ ఇంటెలిజెన్స్, విజువల్ ఇంటెలిజెన్స్, ఇమేజరీ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఇంటెలిజెన్స్, అఫెన్సివ్ ఇంటెలిజెన్స్, డిఫెన్సివ్ ఇంటెలిజెన్స్, హారిజాంటల్ ఇంటెలిజెన్స్ అండ్ వర్టికల్ ఇంటెలిజెన్స్. రైట్. ఇన్ని రకాల ఇంటెలిజెన్స్ని వెన్ యూ కనెక్ట్ ద డాట్స్ యూ గెట్ ఏ యాక్షనబుల్ అండ్ క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ అంటారు. అవును. ఏదో ఊరినే ఒకళ్ళ మీద ఆరోపణ అట్లా వేసేసారు. కరెక్ట్. దాని వెనక ఎంతో బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత మాత్రమే అది బయటకు వస్తుంది. అవును. సో మీరు అడిగారు ఎలా ఆమెని ఐడెంటిఫై చేయగలిగారని. సో దీని వెనక మీకు ఇన్ని రకాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ సమిష్టి కృషి, దీంతోపాటు వాళ్ళు తీసిన ఆ వీడియోసు శత్రు దేశాల్లోకి రీచ్ అయ్యి, శత్రు దేశంలో పలానా ఆఫీసర్ దగ్గర ఈ వీడియో తాలూకా విషయాలు కూడా అక్కడ ఉంటాం, కోరిలేట్ చేసుకున్నారు. సో ఇప్పుడు మన అకౌంట్లో, మన సోషల్ మీడియా అకౌంట్లో ఉన్న వీడియోస్ని బట్టి ఏమంటే మీరు తప్పు అని చెప్పడం కాదు, ఆ వీడియోస్ యొక్క కంటెంట్ని శత్రు దేశాలకైతే ఏదైతే పాకిస్తాన్లో రీచ్ అయిన ఆ పర్టికులర్ ఆఫీసర్ దగ్గర ఉన్నదాన్ని మనకున్న ఇంటెలిజెన్స్ ద్వారా క్రోడీకరించుకొని అప్పుడు మాత్రమే అవును చెప్పగలుగుతారు. ఎందుకు? ఒక కోర్ట్ ఆఫ్ లాలో దీన్ని ప్రూవ్ చేయాలి మళ్ళీ. అవును. ఇట్స్ నాట్ ఓన్లీ సేయింగ్ హే యూ హ్యావ్ కమిటెడ్ క్రైమ్ ఆర్ యూ హ్యావ్ డన్ దిస్ స్పై ఆర్ ఇస్పనాయేజ్ అంటారు. ఎస్పెనాయేజ్ ప్రొనౌన్సియేషన్లో తేడా ఉందంతే. సో ఈ ఇస్పెనాయేజ్ ఆర్ ఎస్పెనాజ్ అంటే గూఢాచార్యము తెలుగులో చెప్పాలంటే, అంటే జాసూజీ అని హిందీలో అంటారు. అవును. సో ఈ గూఢాచారి అనేది ఎందుకు చేయాలి? మన దేశ అభివృద్ధి కోసం చేయాలి. అవును. లేకపోతే ఇక్కడ 140 కోట్ల మంది డెవలప్మెంట్ కోసం చేయాలి. సో నువ్వు ఈ దేశంలో ఉంటా, ఈ దేశం తిండి తింటా, ఈ దేశ జాతీయ గీతం పాడతా, ఈ దేశ త్రివర్ణ పతాకానికి వ్యతిరేకంగా, అది పాకిస్తాన్ లాంటి దేశానికి నువ్వు సమాచారం అందించావని తెలిసిన దగ్గర నుంచి ఆమె కాదు, ఒక్క జ్యోతి మల్హోత్రానే కాదు, ఇంకో 12 మంది ఉన్నారని. ఇవి కాకుండా ఇంకొక 12 మంది వరకు ఉన్నారు. 6 ఒకళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి, 6 పంజాబ్ నుంచి, 6 హర్యానా నుంచి. ఓహో. సో అంతా కేంద్రీకృతమై ఉంది అక్కడ. ఎందుకు కేంద్రీకృతమైందంటే బోర్డర్ స్టేట్స్ అయ్యి. అవును. హర్యానా ముఖ్యంగా, పంజాబ్ ఈజ్ ఏ బోర్డర్ స్టేట్. అంటే ఏ కోణం నుంచి ఈ అమ్మాయి ఇన్ఫర్మేషన్ అందించి ఉంటుంది సార్? అంటే మీరు చెప్తాను. అంటే కొన్ని మనము టీవీలో కొన్ని మాట్లాడకూడదు. అంటే ఈ ఫలానా బిల్డింగ్ కి ఎన్ని ఎంట్రన్సెస్ ఉన్నాయి అంతే, అటువంటి అంటే ప్రాథమిక సమాచారం ఇచ్చినా చాలు. మీరు అడగొచ్చు నన్ను, ఆ ప్రాథమిక సమాచారము అందరి దగ్గర ఉంటుంది కదా అని. పాకిస్తాన్ శాటిలైట్లు ఉంటాయి కదా, వాళ్ళు కూడా మరి ఇండియా మీద ఫోకస్ పెట్టి శాటిలైట్ నుంచి తీసుకోవచ్చు కదా అని. అవును.
అది ఏరియల్ వ్యూ, ఏరియల్ షాట్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ షీ ఈజ్ వాకింగ్ ఇన్ టు ద ప్లేస్. చిన్న ఉదాహరణ, హైదరాబాదులో వందే భారత్ మన రైలు ప్రయాణం ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు బిట్వీన్ హైదరాబాద్ టు బెంగళూరు, షీ వాజ్ హియర్ ఇన్ హైదరాబాద్ ఆల్సో. షీ ఎంటర్డ్ ఇన్ టు ద ట్రైన్, షీ సాట్ ఆన్ the newly built Vande Bharat Express. She sat inside the train and she was relaxing in the chair and making videos, going around the VIP moment and all that, entry point, exit point and many other issues. అది కూడా పట్టుబడిందా? That video also been caught. ఓ మై గాడ్. అంటే తను అసలు మొత్తం భారతదేశం వైటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా, అంటే అన్ని కాకపోయినా చాలా వరకు సాఫ్ట్ టార్గెట్స్ కి సంబంధించి. ఇప్పుడు మీరు లాస్ట్ టైంలో కూడా స్వప్న మేడం గారు మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు టూరిస్ట్ ప్లేసెస్ అని చెప్పారు. అవును. టెర్రరిజం, టూరిజం రెండింటిని మనం గమనించాలి. టెర్రరిస్టుల యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే టూరిస్ట్ ప్లేస్ని ధ్వంసం చేయాలి. అవును. ఎందుకు? టూరిస్ట్ ప్లేసెస్ ధ్వంసం చేయటం వలన ఆ దేశానికి ఎకానమీ పడిపోద్ది. ఫస్ట్ ఆ దేశం మీద ఉన్న పాజిటివ్ ఇంప్రెషన్ అబ్రాడ్ పడిపోతుంది. తర్వాత టూరిస్టులుగా వచ్చేవాళ్ళు ఒకళ్ళైతే ఆ టూరిజానికి సంబంధించి బిజినెస్ చేసుకొని కడుపు నింపుకునే వాళ్ళు లోకల్స్ ఉంటారే, వాళ్ళ యొక్క పొట్ట కొడతారు మీరు. ఇది టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ జరగానే హోటల్స్ మూతపడిపోతాయి, ఆ టూరిస్ట్ స్పాట్స్ మూతపడిపోతాయి. తద్వారా టూరిస్ట్ గైడ్ల దగ్గర నుంచి టూరిస్టులకు అమ్ముకునే వస్తు సామాగ్రి ఎన్ని ఉంటాయి అవన్నీ ఆ వ్యాపారస్తులందరూ దివాళా తీస్తారు. కరెక్ట్. దాని మూలన ఏమవుద్ది, అక్కడున్న వాళ్ళకి దేశం మీద ఒక రకమైన చూడు ఈ దేశం మమ్మల్ని కాపాడలేకపోయింది అదొక ఫీలింగ్. మనకి 26/11 కూడా ఇంచుమించు అంతే కదా, ఒక చాలా పెద్ద దెబ్బ పడింది. అండ్ ఇప్పుడు పహల్గామ్ కూడా ఒక టూరిజం బాగా ఆగిపోయింది బికాస్ ఆఫ్ ద, మీరు అన్నట్టు టూరిజం చాలా పెద్ద ఏది వీళ్ళు బాగా బాగుపడిపోతున్నారు. లోకల్ సగటు కాశ్మీరీ యువత ఎడ్యుకేషన్ పెరిగింది ప్రామాణికంగా 2019 నుంచి మీరు గమనించండి. ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ పెరిగినాయి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగినాయి. లాట్ ఆఫ్ కాశ్మీరీ యూత్ స్టార్టెడ్ కమింగ్ అవుట్ ఆఫ్ కాశ్మీర్ టు మన మిగతా పట్టణాలకి భారత్లో ఉన్న. ఇక్కడి నుంచి చాలామంది అక్కడికి వెళ్తున్నారు. అదే. సో ఈ మంచి మ్యాచ్ మిక్సింగ్ జరుగుతుంది కదా, వీఆర్ గోయింగ్ దేర్, దే ఆర్ కమింగ్ హియర్. తద్వారా ఏం పెరుగుతుందండి, నేషనల్ ఇంటిగ్రిటీ పెరుగుతుంది. అవును. ఓ కాశ్మీరీస్ అంటే ఎవరో కాదు మనవాళ్లే, వాళ్ళు ఇట్లా ఉంటారు, వాళ్ళ ఆచారం ఇది, వాళ్ళ వ్యవహారం వెళ్ళి వాళ్ళ పద్ధతి ఇది అని మనకు తెలుస్తుంది. ఓ సౌత్ ఇండియా నుంచి కాశ్మీర్ వచ్చారు, దక్షిణ భారతం యొక్క సాంప్రదాయము విలువలు ఇది మొత్తం అక్కడ తెలుస్తుంది. ఆ విధంగా ఏమవుతుంది, దేశం ఐక్యం అవుతుంది. అవును. ఆ ఐకమత్యం పెరిగితే ఏమవుద్ది, బలం పెరుగుద్ది. బలం పెరిగితే ఏమవుద్ది, శత్రువుని చీల్చి జెండాడచ్చు. సో ఇవన్నిటినీ గమనించి వాళ్ళు ఇక్కడ మన పరమత సహనం ఉంది మేడం. ఇది హిందూ ముస్లిం యొక్క మంచి ఐక్యత ఏదైతే ఉందో, ద యూనిటీ, దే వాంటెడ్ టు మేక్ ఎ డెంట్. అంతే. వాళ్ళు 26 మంది మన టూరిస్టుల్ని, మన భారతీయ పౌరుల్ని పట్టున పెట్టుకున్నారు. అది ఒక ఎత్తు అయితే అసలు మెయిన్ గేమ్ ఏంటో తెలుసా, 40 కోట్ల మంది ముస్లిమ్స్ భారతదేశంలో ఉంటే, లేదా 30 కోట్ల మంది ఉంటే, ఆ 30 కోట్ల మందిని కూడా ఇక్కడున్న మిగతా హిందూ ముస్లిమ్స్ గొడవలు జరిగితే తద్వారా పాకిస్తాన్ లాపడొచ్చు. దే వాంటెడ్ టు టేక్ అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ దిస్. అంతే. అది దే మిజరబుల్లీ ఫెయిల్డ్ బికాజ్ వీ హ్యావ్ షోన్ ఎగ్జాంపులరీ యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇండియా స్టాండ్స్ ఫర్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది క్లియర్గా చెంప లాగి పెట్టి కొట్టారే. మీరు ఎన్నైనా డ్రామాలు వేయండి, హిందూ ముస్లిమ్స్ మేము ఇక్కడ కొట్టుకొని చచ్చే పరిస్థితి రాదు. ఎందుకంటే మా ఇద్దరి మధ్య చక్కటి అండర్స్టాండింగ్ ఉంది. రైట్. వీ హ్యావ్ ఏ వండర్ఫుల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ హిందూ ముస్లిం, రిలీజియస్ టాలరెన్స్, పరమత సహనము మాకు నిండుగా మెండుగా ఉన్నాయి. మేము చాలా కలిసిపోయాం, ఇక్కడ మమ్మల్ని ఏం చేయలేరు అనే మెసేజ్ మనం ఇచ్చేసామండి. సో దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా, మన సెక్యులర్ ఫ్యాబ్రిక్ అండి. అవును స్వప్న గారు, మన బలం మిసైల్స్, డ్రోన్స్, ఆర్మ్స్, బ్రహ్మోస్, S-400, తేజస్, INS విక్రాంత్. దిస్ ఈజ్ ఎట్ వన్ లెవెల్ అవర్ స్ట్రెంగ్త్. ద రియల్ స్ట్రెంగ్త్ ఈజ్ బిసైడ్స్ ఆల్ దీస్ థింగ్స్ అవర్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, religious tolerance, secular fabric of this country is the Sri Rama Raksha.